ముఖ్యంగా ముందు మాట చెప్పాలంటే సంగెం సూర్యారావు ఫస్ట్ అన్న గురించి చెప్పినాకనే చర్చలోకి పోదాం. బీసీ ముందుకొచ్చి ఎవరి కులాలు ఎక్కడ ఎవరికి ఉన్నో వాళ్ళని నిలబెట్టి వాళ్ళు గెలవాలనే ఆలోచనతో వచ్చిన ఆయనకు ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో ఎవరు ఎక్కువ ఉన్నారు వాళ్ళని సెలెక్ట్ చేయాలని ఒక వాదన తెచ్చి ముందు తెచ్చి సరైన వాదన. ఈరోజు నిజంగా చెప్పాలంటే వనపర్తిలో ఎవరు ఎక్కువ ఉన్నారు, షాద్నగర్లో ఎవరు ఎక్కువ ఉన్నారు, అక్కడ ఆయన చెప్పిన విధానానికి చాలా వరకు కదలిక వచ్చింది. కొన్ని దగ్గర వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి సూర్యవనకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఈరోజు బీసీ వాదం ఇంకా ముందుకు తీసుకొస్తున్నాడు. ఎవరు బీసీ వాదం వ్యక్తుంటే వాళ్ళ దగ్గరికి పోతున్నాడు. ఎవరు ఇట్లా ఉన్న బీసీ వాదం ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని కలుపుకొని పోతున్నాడు. ఆయనకు ధన్యవాదాలు. బీసీ వాదం తెచ్చి చాలా రోజుల నుండి ఉంది, ప్రతి ఒక్కరిలోనూ ఉంది. కానీ ఎవరు మనకున్న అగ్రవర్ణ నాయకులను చూసి బెదిరుకొని వాళ్ళ సంఖలో దూడుతున్నారు. దాన్ని పక్కన పెట్టండి. ఈరోజు నేను చెప్తున్నా ఏంటంటే కులాలు కాదు, మన కులం మన ఇంటి వరకే, మన కులం వరకే. బయటికి వస్తే మన కులం విడిచిపెడదాం, బీసీ అని పెట్టుకున్నాం. నా కులం ఇది, నీ కులం ఇది అని అనే గోత్రం కాడ దానికాడనే విడిపోతున్నాం మనం. ముఖ్యంగా ఫస్ట్ మన కులం పక్కన పెట్టి బీసీ అనేది ముందరకు వస్తే ఎవరండి వనపర్తి మీరు తీసుకుంటే 2 కులాలు కలిసి ఒక చైర్మన్ వచ్చిందండి. వనపర్తి పట్టణంలో యాదవ్ ముదిరాజు కలిపితే 17 సీట్లు వచ్చినాయి. సింపుల్గా 2 కులాలు కలిపితే చైర్మన్ సీట్ వచ్చింది. 3 కులాలు కలిపితే ఒక నియోజకవర్గం ఏకమవుతుంది. ఎందుకు మనం ఏకమైతలేము? ఫస్ట్ 3 కులాలు ఒకటైతే ఒక నియోజకవర్గంలో మనం గెలుస్తాం. ఎందుకు వాళ్ళ సంఖ్యలో లేదు? డబ్బులు మొన్న తీర్మానం అని చెప్పిండు, డబ్బులు ఎవరితో లేవు. ఫస్ట్ మన వాళ్ళకు సపోర్ట్ చేద్దాం. అవి వానితో డబ్బులు లేవు, వాడు మంచి లేడు, మన వాళ్ళని మనమే క్రిటిసైజ్ చేసి కాలు గుంచుతాం. దాన్ని బంద్ చేద్దాం. ఫస్ట్ ఎవరైనా సరే మంచి అయినా దొంగ బీసీ వాదం ఎత్తుకొని మొదలు పోతే వానికి సపోర్ట్ చేద్దాం. కులాలు పక్కన పెట్టి ఫస్ట్ బీసీ వాదం ఎత్తుకుందాం. ఈ సందర్భంగా ఇది ముందు ఎందుకు చెప్పినంటే అన్న ముందు తీసుకొచ్చి ఈరోజు బీసీ పూలే పెట్టి వస్తున్నాడు. నేను బీసీ ఐక్యవేదిక మామనాడు జిల్లా 5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా. అన్న ఆయన వచ్చినాక కొద్దిగా ముందుకు వచ్చాను నేను. అంటే ఎవరో ఒకరు రావాలి, చేద్దాం. ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకాలో, ప్రతి మండలంలో, ప్రతి ఊర్లో మనం బీసీ వాదం తీసుకుపోదాం. 10 మంది కలుపుతాం. ఎవడేం కాదండి, వాడు ఏం పనికిరానోడు బయటకు వచ్చి తెల్లకి బట్టలు వేసుకొని వాడు ఇంకా 10 మంది తీసుకొస్తున్నాడు. ఏం పనికిరానోడు. మనం అన్ని పనికి వచ్చి 10 మంది కలవాలంటే ఎందుకు వెళ్ళిపోతున్నాం? బీసీలు అంత కాదు, అన్ని కులాలు ఏకమైదాం, మనమే ముందుకు వద్దాం. రెండవది, ఈ మనం ఐక్యంగా లేనందుకు దొంగ లెక్కలు చేస్తున్నాం. కులగణన అనేది ఆ రోజు ఒక్కడే రోజు. ఈ రోజు నాకు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, ఏ పార్టీ నాకు సంబంధం లేదు, నేను ఒకప్పుడు కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ను, కానీ నేను ఐక్యవేదిక పెట్టుకొని అన్ని పార్టీల నుంచి పోరాటానికి బయటకు వచ్చిన. ఈరోజు ఎమ్మెల్యేలు వాళ్ళంతా దోస్తాను ఉండరు. నాకు మా ఎమ్మెల్యే నాకంటే జూనియర్, నా ఎంబడి నా ఇంటి పక్కన ఉంటాడు. నేను పోతే నాకు మంచి పదవి ఇస్తాడు. పదవి కోసం పోలే, నేను ఐక్యవేదిక బీసీలను ముందుకు తీసుకోవాలని ఏ పదవి తీసుకోకుండా బయటకు వచ్చాను. ఐక్యవేదిక పెట్టాను. కానీ మనకే పోయేదేదండి, వాళ్ళ సంకలం ఉంటే ఆ పూట తిండి పెడతాడు, ఆ పూట అది చేస్తాడు. మనమే రాజైతాం. మనం ఒక వేదిక పెట్టుకుంటే మనమే రాజైతాం. బీసీ వేదిక రండి, మనమే పదవులు తీసుకుందాం, మనమే ఉందాం. ఈరోజు మన వడ్డించే వాళ్ళు మనమైతే మన వాళ్ళకు మనమే ఇస్తాం. వానింటే మనమన్నీ పోవాలి. మన పదవులు మనం వచ్చి మన రాజ్యం మనకు వస్తే మన వాళ్ళకు మనమే కదా వడ్డించేది, మనమే చేసుకుందాం. ఈ సందర్భంగా నేను ఎక్కువ మాట్లాడను. ఈ అందరం ఏకమైనాక ఒక 4 సంవత్సరాల టైం ఉంది. 4 సంవత్సరాల్లో ఏకమైతే మనం అనుకున్నది మొత్తం మనం సాధిస్తాం. మన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ప్రోత్సాహిద్దాం. నాకే పదవి కావాలని నేను ఎన్నికైనా, నాకు పదవి వద్దని ఎన్నికైనా. అట్లా కాదు, ఎవరికి సత్తా ఉంటే వాళ్ళ ముందుకు తోద్దాం. మనం వాళ్ళు ఎమ్మడి పోదాం. మన వాళ్ళు ఎమ్మడి అగ్రవర్ణాలని ఎంబడి ఎందుకు పోవాలి, మన వాళ్ళు ఎంబడి పోదాం. కులగణన కరెక్ట్ చేస్తే 56% మనం వస్తాము, 10% ముస్లిమ్స్. తర్వాత మనం బీసీ అనేది ఇప్పుడు కాదు, మనం పుట్టకల నుండి మన తాతల నుంచి ఉన్నది. ఈ మధ్యలో కలిపిన కులాలను దాన్ని చేర్చి ఈ శాతం అనేది చెప్పడం చాలా దుర్మార్గమైన పనిది.
ఎవరు చేసిన వరక పైన మన బీసీలు ఉండి కమిటీలు ఉండి వాళ్ళు కులగణన చేస్తే దాన్ని నిజమవుతుంది. పైన అగ్రవర్ణాలు ఉండి కులగణన ఎట్లా చేస్తారని మనం నమ్మాలి. వాళ్ళు చేసేది ఏంటంటే బోగస్. వాళ్ళే కమిటీలు ఉండి వాళ్ళే బోగస్ చేస్తున్నారు. ఇది అన్ని వద్దు. ప్రతి ఇంటికి తిరగాలి, మళ్ళీ కమిటీ వేయాలి. ప్రతి రాష్ట్రంలో ప్రతి ఇంటికి తిరిగి కులగణన కరెక్ట్ చేసిన రోజే ఎలక్షన్ జరపాలి. ఆ రోజు మనకు ఎక్కువ సీట్లు వస్తాయి. 56% సీట్లు మనకు వస్తాయి. మనది మనం ఉన్నాక వాళ్ళతో పోయే అవసరం లేదు. నేను చెప్పేది అదే. ఇంకోటి మా క్యాలెండర్ చూపిస్తాను మీకు, ఎందుకంటే ఆ క్యాలెండర్లో ఒక అది ఉంది. జస్ట్ మీకు నేను విషయాలు చెప్పేవరకే, పెద్దలు ఉన్నారు చాలా వరకు వివరిస్తారు. నేను మనం ఏకంగా అయిదామనే పిలిపి ఇవ్వడానికే నేను మాట్లాడుతున్నాను ఈరోజు. సంగెం సూర్యారావు అన్న హైదరాబాదు, కానీ వనపర్తి జిల్లా చరిత్రలో అన్న పేరుంది. అంటే వనపర్తి కూడా 3 సార్లు వచ్చిండు. బీసీ రౌండ్ టేబుల్ సభ 3 సార్లు వచ్చిండు. జయరాములు గారి జయంతికి వర్ధంతికి వచ్చాడు. అంటే హైదరాబాద్ నుంచి పిలిస్తే వచ్చే మనిషి ఆయన కోసం చెప్తున్నాను ఈరోజు. ఈ చరిత్ర చూసుకుంటే 11 మంది ఎమ్మెల్యేలు వనపర్తిలో 17 సార్లు ఎలక్షన్ జరిగింది, కానీ 3 సార్లు మాత్రమే బీసీ గెలిచారు. అది డాక్టర్ బాలకృష్ణయ్య అంటే ప్రజా డాక్టర్ అయ్యి ఆయన గెలిచాడు. అయ్యప్ప స్వామి అంటే ఆయన వర్గం చాలా పెద్ద ఉండి ఒకప్పుడు ఆయన గెలిచాడు. 3వది జయరామ్ యాదవ్, ఆయన ఏంటంటే మామూలుగా సర్ది కట్టుకొని ప్రజలతో పోయి ఒక పేరు తెచ్చుకొని ఆ ముగ్గురు తప్ప ఈ రోజు వరకు ఇంకో ఎమ్మెల్యే కాదు, మొత్తం రెడ్లే ఉండరు. ఎందుకు మన శాతం ఎక్కువ ఉండి ఎందుకోసం మనం వెనుకబడుతున్నాం? ఇది ఆలోచించి ఇక నుండి కులాలు కాదండి, నేను చెప్తున్నా. నా విన్నపం ఏంటంటే కులాలు పక్కన పెడదాం, బీసీగా ముందుకు వద్దాం. బీసీ మనం ఏంటంటే బీసీ అన్నాం. కులాలకు వర్గాలు అవుతున్నాయి, గోత్రాలు అవుతున్నాయి, అందరం విడిపోతున్నాం. అది పక్కన పెట్టి బీసీగా ముందుకు వద్దాం. ధన్యవాదాలు చెప్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీని గారికి, సంగెం సూర్యారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.